గత ప్రభుత్వం కమిషన్ల కోసమే పనిచేసిందని విమర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ నియంతృత్వ పాలన నుంచి ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారని చెప్పారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో వివేక్ పాల్గొన్నారు. సుంకిసాల, మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టుల పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. జాతీయ జెండాను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, బత్తుల లక్ష్మారెడ్డిలు స్టెప్పులేశారు. లక్ష్యంలో భాగస్థులు కావడానికి పనిచేసే పరిస్థితులు అవుతున్నాయి. ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు అద్భుతమైన స్వాతంత్ర 78వ సంవత్సరానికి వేడుకలలో పిలవడం జరిగింది. ఈరోజు ఇక్కడ విద్యార్థుల పర్ఫార్మెన్స్ చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే భారతదేశంలో 78 సంవత్సరాల తర్వాత ఇన్ని కులాలు మతాలు ఉన్నప్పటికీ కూడా, ఇన్ని భాషలు ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ ఏకమత్యంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళే సమయంలో విద్యార్థులలో ఈ భారతదేశం గురించి, దేశం గురించి ఆ క్రమశిక్షణ, ఆ పట్టుదల, ఆ ప్యాషన్ ఏదైతే దేశానికి ఇవ్వాలో అదొక స్ట్రాంగ్ మెసేజ్ ఈరోజు విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అంతేగాక 10 సంవత్సరాల తర్వాత ప్రజాపాలన ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛ కల్పించడం జరిగింది. ఆ స్వేచ్ఛతోనే ఈ గ్యారంటీలు అమలు చేయడము, ఈరోజు అందరు రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి ఈరోజు అందరు రైతులకు ఈ 2 లక్షల రుణమాఫీ అవుతుంది. నిజంగా ఆశ్చర్యమైంది. కేటీఆర్ గారు నిన్న ఒక ప్రకటనలో కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం మీద ఆయన విమర్శలు చేయడం జరిగింది. నేను వారికి అర్థం అవట్లేదు, ఇది రైతులకు ఉపయోగపడే స్కీము మీరు ఏదైతే అమలు చేయలేదో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటప్పుడు మీరు ఏదో ఒక అబద్ధాలు చెప్పి ప్రజలకు తప్పదారిలో తీసుకెళ్తున్నారు. కేటీఆర్ మీరు గమనించాలి. మీరేమో కమిషన్ల కోసం పనిచేసినారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో అభివృద్ధి కోసము ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి మీరు గమనించాలి. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేవలం కాంట్రాక్టర్లకు అప్పగించారు. కూడా మెగా ఇంజనీరింగ్ ఏదైతే కాంట్రాక్ట్ మీరు ఇచ్చారో ఆ కాంట్రాక్ట్లో ఎక్కువ కమిషన్లు దోచుకోవడం వలన క్వాలిటీ లేక ఆ రిటైనింగ్ వాళ్ళు కూడా పడిపోవడం జరిగింది. ఇంతకుముందు మీరు అందరు చూసినారు, మేడిగడ్డలో కూడా ఇదే కాంట్రాక్టర్ చేసినప్పుడు అందరు అడిగినారు, అప్పుడు ఈయనను బ్లాక్ లిస్ట్లో చేయమని చెప్పి అందరూ అడగడం జరిగింది. అప్పుడైతే మీకు కళ్ళు కనబడలేదు, మీకు నిర్ణయం తీసుకోవడానికి మీకు శక్తి లేకుండే. ఎందుకంటే ఇన్ని కమిషన్లు తీసుకున్నారని చెప్పి మీరు మెగా ఇంజనీరింగ్ పైన సరైన చర్యలు తీసుకోలేదు. అప్పుడు చర్యలు సరిగా తీసుకోలేదని ఇప్పుడు తెలంగాణ